ఈ సంవత్సరము ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించబోతున్నారు. ఈ సంవత్సరము మన జిల్లా నుండి సుమారు 22,900 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షకు హాజరు కాబోతున్నారు. దీనికోసం అవసరమైనటువంటి ప్రిపరేషన్ అంతా ప్రారంభమైనది. పిల్లలకు గ్రాండ్ టెస్టులు మరియు ప్రీఫైనల్ కండక్ట్ చేస్తూ పరీక్షకు సంసిద్ధులను చేస్తున్నాము. 2 గ్రాండ్ టెస్టులను 2 ప్రీఫైనల్లను ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కంటే ముందు నిర్వహించబోతున్నాము. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ 1 ప్రారంభమైంది. ఫస్ట్ 50% సిలబస్ పైన ఒక గ్రాండ్ టెస్టు, నెక్స్ట్ 50% సిలబస్ పైన రెండవ గ్రాండ్ టెస్టు, ఈ విధంగా 2 గ్రాండ్ టెస్టులను నిర్వహించి తర్వాత 100% సిలబస్ పైన ప్రీఫైనల్ ఎగ్జామినేషన్స్ను 2 ప్రీఫైనల్ ఎగ్జామినేషన్స్ను నిర్వహించబోతున్నాము. ఈ 4 ఎగ్జామినేషన్స్ రాయడం వలన పిల్లల లోపల కాన్ఫిడెన్స్ అనేటటువంటిది డెవలప్ అవుతుంటుంది. ఖచ్చితంగా 100% విద్యార్థులు ఈ 4 గ్రాండ్ టెస్టులను కరెక్ట్గా చదివి రాసినట్లయితే ఖచ్చితంగా ఉత్తీర్ణులు కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పిల్లలు ఏ రకమైనటువంటి ఆందోళన చెందకుండా పాఠశాలలకు రెగ్యులర్గా అటెండ్ అవుతూ వాళ్ళందరూ కూడా పరీక్షల లోపల గ్రాండ్ టెస్ట్ లోపల పార్టిసిపేట్ అయ్యి ఎగ్జామినేషన్స్ రాసి వాళ్ళ యొక్క డౌట్స్ అన్నిటినీ క్లారిఫై చేసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఈ పరీక్షల సన్నద్ధత గురించి గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కూడా సమీక్ష నిర్వహించి అవసరమైనటువంటి సూచనలను అందజేయడం జరిగింది. పిల్లలను గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని ఫస్ట్ గ్రాండ్ టెస్ట్లో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని పిల్లలను ఏబీసీ గ్రూపులుగా విభజించి సి గ్రూప్ విద్యార్థులపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిందిగా ఉపాధ్యాయులను కోరుచున్నాము. 100% ఫలితాల సాధనతో పాటు 10 GPA పిల్లలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్కు 10 GPA మరియు మోర్ దెన్ 9.5 GPA వచ్చేటట్ల ప్రయత్నాలు చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ క్లాసెస్ ఉపాధ్యాయులు తీసుకుంటూ ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వం కూడా ఇటీవలే స్నాక్స్ ప్రొవైడ్ చేయడం కోసం జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్కు రోజు 15 రూపాయల చొప్పున స్నాక్స్ ప్రొవైడ్ చేయడం కోసము అవసరమైనటువంటి నిధులను సమకూర్చుతుంది. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ను హెడ్ మాస్టర్స్కు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరము పిల్లలందరూ చక్కటి ప్రతిభ కనబరిచి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.